to 5 అయింది. ఇంకొక 1 అవర్ మన షో ఉంది. 4 to 6లో ఫస్ట్ అవర్ అయిపోయింది. ఇంకా సెకండ్ అవర్ ఉంది. ఇప్పటిదాకా వెళ్ళే ముందు ఈ సమయం వరకు ఉన్న హెడ్లైన్స్ చూద్దాం. వందే మాతరం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మోజువాణి ఓటుతో ఆమోదం లభించింది. విపక్షాల నిరసనల మధ్య బిల్లుకు గ్రీన్ సిగ్నల్ దక్కింది. ఆ తర్వాత లోక్సభ రేపటికి వాయిదా పడింది. పేపర్ లీకేజ్ నిందితులను కాపాడుతున్నారు, విద్యార్థులపై మాత్రం లాఠీ చార్జ్ చేస్తున్నారని ఆరోపించారు మల్లికార్జున ఖర్గే. నీట్ పేపర్ లీక్ తో ఎందరో స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుతో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు ఖర్గే. బీజేపీలో చేరాలంటూ కొందరు బెదిరిస్తున్నారు అంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబాన్ని చంపేస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని అభిజిత్ ఆరోపించారు. మియాపూర్లో బాలయ్య కాలువలో కొట్టుకుపోయిన ఘటనపై తెలంగాణ హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించింది. నాలాల ప్రమాదాలపై సుమోటోగా కేసు నమోదు చేసి ప్రభుత్వ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో మేజర్ టర్న్. ఇన్నాళ్లు విదేశాల్లో ఉన్న A10 నిందితుడు సైఫ్ అహ్మద్ ఇప్పుడు ఏసీబీ కోర్టు ముందు సరెండర్ కు సై అన్నాడు. లొంగిపోయేందుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం జరిగింది. టీఎన్జిఓస్ కాలనీలో అపార్ట్మెంట్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా మట్టి చార్లు కూలిపోయాయి. 3 కూలీలకు తీవ్ర గాయాలవగా వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మెదక్ జిల్లా ఎక్లాస్పూర్లో విద్యార్థులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. భారీ వర్షాలకు గవర్నమెంట్ స్కూల్లోని క్లాస్ రూమ్ గోడ కూలిపోయింది. అయితే క్లాస్ రూమ్ బయట వైపు గోడ కూలడంతో విద్యార్థులెవరికీ గాయాలు కాలేదు. హైదరాబాద్ అత్తాపూర్లోని ఫుడ్ కోర్ట్స్ లో అధికారులు సడన్ రైడ్స్ చేశారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండానే బిజినెస్ చేస్తున్నట్టు గుర్తించారు. 3000 పానీపూరీలు, 4 కిలోల సమోసాలు, 2 కిలోలు వాడేసిన వంట నూనెను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలో పాచిపోయిన బిర్యానీ తిని ఓ చిన్నారి అస్వస్థతకు గురైంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి పాడైపోయిన చికెన్, చేపలతో పాటు కుళ్లిపోయిన కూరగాయల్ని స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హోటల్ను సీజ్ చేశారు. జంతర్ మంతర్ క్లోజ్ అంటూ జరుగుతోన్న ప్రచారం ఫేక్ అని తేల్చారు ఢిల్లీ పోలీసులు. ఎప్పట్లాగే నిరసనలకు జంతర్ మంతర్ ఓపెన్ గానే ఉంటుందంటూ ట్వీట్ చేశారు. ఫేక్ ప్రచారం నమ్మొద్దని సూచించారు. అధికారిక సమాచారాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేస్తున్నారు.